బీఆర్ఎస్ ను కష్టకాలం వెంటాడుతోందా? కవితపై ఢిల్లీ లిక్కర్ కేసు ముద్ర, కేటీఆర్ పై ఫార్ములా ఈ కార్ రేస్ చిక్కులు, వీటికి తోడు వేర్వేరు కమిషన్ల విచారణ కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారుతాయా? ఈ పరిణామాల మధ్య గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు? ఫామ్ హౌస్ వీడతారా? పార్టీ శ్రేణులకు ఎలాంటి భరోసా కల్పించబోతున్నారన్నది ఉత్కంఠగా మారింది. ఓవైపు ఏసీబీ నోటీసులు, ఇంకోవైపు కమిషన్ల విచారణలు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ గడబిడ. వరుస పరిణామాలతో ఏం జరగబోతోంది? సవాళ్ల సవారి నుంచి బయటపడే దారేది? అధికారంలో ఉన్నంతకాలం ఆల్ హ్యాపీస్, అది దూరం కాగానే బీఆర్ఎస్ ను సవాళ్లు వెంటాడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్, ఆపై బెయిల్. ఈ ఆనందం ఎంతోసేపు నిలవకముందే కేటీఆర్ కు ఫార్ములా ఈ కార్ రేస్ చిక్కులు తలనొప్పిగా మారాయి. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ఈ కేసులో కేటీఆర్ కు హైకోర్టులో కాస్త ఊరట దక్కిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కేటీఆర్ ను విచారణకు పిలిస్తే ఏం చేయాలి అనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్ కొనుగోలు అంశంపై దృష్టి సారించింది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేసింది. యాదాద్రి, దామచర్ల విద్యుత్ ప్లాంట్ కు సంబంధించి ఒప్పందాలపై బీఆర్ఎస్ హయాంలో పీపీఏలలో జరిగిన అవకతవకలపై కమిషన్ దర్యాప్తు చేపట్టింది. మరోవైపు కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ఊపందుకుంది. నిర్మాణపరమైన అంశాలపై ఏజెన్సీలు, రిటైర్డ్ ఇంజనీర్లు, ఉన్నతాధికారులను పిలిచి సమాచారం సేకరిస్తోంది. అన్ని రిపోర్టులు అందాక కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నేతల పేర్లు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు బయటపెట్టినట్టు తెలుస్తోంది. ఏసీబీ, ఈడీ కేసులైనా, కమిషన్ల పేరుతో విచారణ అయినా ఫేస్ చేసేందుకు నేరుగా గులాబీ బాస్ రంగంలోకి దిగబోతున్నారట. ఇందులో భాగంగా గత 3 రోజులుగా నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్, ఎర్రబల్లి దయాకర్ లాంటి కీలక నేతలు ఎర్రబల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చలు జరుపుతున్నారట. లీగల్ గా ఎలా ఫైట్ చేయాలి, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తీరును ఎలా ఎండకట్టాలి, నిరసన, ఆందోళన కార్యక్రమాలు ఎలా ఉండాలి అన్న దానిపై సమాలోచనలు జరిపారని తెలుస్తోంది. ఈ విషయంలో మాత్రం ఇప్పటికే కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ చర్యలు ఎలా ఉన్నా శాంతియుతంగానే నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. ఏడాది కాలంగా కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. పార్టీ వ్యవహారాలు అన్నింటినీ కేటీఆర్ దగ్గరుండి నడిపిస్తున్నారు. ఒకవేళ ఫార్ములా ఈ కార్ రేస్ ఎపిసోడ్ లో కేటీఆర్ జైలుకెళ్తే పార్టీని ఎవరు లీడ్ చేయాలి అనే ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలుస్తోంది. హరీష్ రావు, కవిత అని కాకుండా నేతలంతా టీమ్ గా మాట్లాడితే బాగుంటుందని కొంతమంది నేతలు ప్రతిపాదించారట. చర్చలు, ప్రతిపాదనలు ఎలా ఉన్నా ఇంతకాలం ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్ ఎప్పుడు బయటకు వస్తారు, కేడర్ కి ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తారు, అన్ని అంశాలను ఎదుర్కొనేందుకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.